దేవుని ప్రజలం. అట్టి వారు ఎలా ఉండాలో అదే పౌలు గారు కొలసీలు రాసిన పత్రికలో చాలా చక్కగా చెప్తాడు. చూడండి, కొలసీలు రాసిన పత్రికలో ఒకసారి చూడండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలసీ పత్రికలో 3వ అధ్యాయము ఒకసారి చూడండి ఎలా ఉండాలని చెప్తున్నాడు. 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే చక్కటి మాటలు జ్ఞాపకం వస్తాయి మనం. అపోస్తలుడైన పౌలు కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 నుంచి చదువుకుంటే చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, మనం ఎవరమంట? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు. మనం ఎవరమంట? దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసిన ఎడల ఒకడు అనుకుని ఎడల ఒకరికి ఒకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఎందుకు క్షమించమంటున్నాడు? ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. ప్రభు క్షమించడు మనల్ని. మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉంటే, మీరు అపరాధులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు, అయినా కానీ మిమ్మల్ని క్షమించాడు. చూసారా? ఆయన ఎలా అయితే మిమ్మల్ని క్షమించాడో అలాగే మీరు కూడా ఒకరినొకడు క్షమించుకోండి. హృదయాలు తెరిచి వాక్యాన్ని వినండి. అద్భుతంగా కళ్ళంట నీళ్ళు వస్తాయి. కళ్ళంట నీళ్ళు వస్తాయి నిజంగా అందరికి. చూడండి, ప్రభు మిమ్మల్ని క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుబంధమైన ప్రేమ ధరించుకొనడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయంలో ఏలచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. ఇందు నిమిత్తమే మీరు ఒకే శరీరంగా పిలువబడ్డారు. ఆ శరీరంలో మీరు అందరూ ఎలా ఉన్నారు? అవయవాల్లో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఒక అవయవంతో పాటు ఇంకొక అవయవం ఎలా ఉండాలి? ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడే శరీరము అభివృద్ధి చెందది, క్షేమాభివృద్ధి అవుతుంది. లేకపోతే ఆ శరీరము అనారోగ్యానికి గురవుతుంది, కుంగిపోతుంది, పతనం అవుతుంది.